దేవా విషయంలో మిథున చేసిన పనికి భయంతో వణికిపోతూ మిథున ఎలా చెప్తే అలా చేయడానికి సిద్ధపడిపోయిన దేవ. ఇంట్లో కరెంటు పోవడం వల్ల మిథున ఏమో నిద్ర రాక దోమలతో పోరాడుతూ ఉంటే దేవ మాత్రం చక్కగా మేడపైన చల్లగాలికి నిద్రపోతూ ఉంటాడు. అయితే మిథున దేవా మీద 2 విషయాల్లో కోపంగా ఉంటుందన్నమాట. భానుని పొగిడాడు, భాను వంట బాగుందని, అలాగే కనీసం దుప్పటి కూడా ఇవ్వకుండా దోమలతో నేను కుట్టించుకుంటూ ఉంటే చక్కగా నిద్రపోతున్నాడని దయ్యం గెటప్లో వచ్చి ఒక వైట్ శారీలో జుట్టంతా ముందుకేసుకొని వచ్చి దేవాని భయపెట్టడానికి మేడ మీదకి వెళ్తుంది. ఒక్కసారిగా చూసిన దేవ హడలిపోతాడు. అమ్మో ఇదేంటి నిజంగా దయ్యమా అని. అంతమంది రౌడీల్ని కొట్టి గందరగోళం చేసిన దేవ ఈ దయ్యం విషయంలో భయపడిపోతాడనమాట. అయినా పైగా స్పెషల్ ఎఫెక్ట్స్తో వస్తుందన్నమాట. మిథున కత్తి చేతిలో సడన్గా ప్రత్యక్షం అవ్వడము, దేవా దగ్గరికి వెళ్ళడము, నేను చంపేస్తాను, నన్ను దోవలతో కుట్టి చంపించేస్తావా, అందుకే నేను చంపేస్తాను చూడరా, నా జీవితంలో నువ్వు చేసిన మోసానికి, నువ్వు చేసిన అన్యాయానికి నా జీవితం బలైపోయింది కదా, అందుకని నిన్ను చంపేసి నేను పగ తీర్చేసుకుంటానురా అంటూ కత్తితో పొడవబోతూ ఉంటుందన్నమాట. వద్దు 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 అయినా రే అంటున్నావేంటి అని. ఏంటి నీకు మర్యాద ఇవ్వాలా అంటూ మరలా మిథున కోపం తెచ్చుకుంటుంది. నువ్వు మిథునవా లేకుంటే రాక్షసువా దెయ్యానివా ఏంటి నువ్వు అని చెప్పని ఇక మిథున పొడవబోతున్నట్టు కలగంటాడు, పెద్దగా అరిచేస్తాడు. అలా దేవ భయపడి అరుపులు అరుస్తూ ఉంటే మిథున నవ్వుకుంటూ ఇంకా భయపెడుతూ ఉంటుందన్నమాట. మొత్తం మీద దయ్యంగా దేవాని హడలి తీసేసింది మిథున.